చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు అనే డైలాగ్ తెలుసుగా. మొన్నటి వరకు ఈ డైలాగ్ చందమామకు బాగా సరిపోయింది. ఎందుకంటే చందమామ మనకు ఒకవైపే తెలుసు. వేల సంవత్సరాలుగా జాబిల్లిని మనం ఒకవైపే చూసాం. రెండో వైపు ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. కానీ నాసా ఆర్టెమిస్ 2 మిషన్తో చంద్రుడి అవతలి వైపు కూడా రివీల్ అయిపోయింది. మరి ఇంతకాలం భూమికి కనిపించని చంద్రుని అవతలి వైపు ఏముంది? నాసా మిషన్తో కొత్తగా తేలిందేంటి? అంతరిక్ష ప్రయోగాల్లో నాసా సూపర్ ఫీట్. నెరవేరిన నాసా ఆర్టెమిస్ 2 లక్ష్యం. ఎస్, అంతరిక్ష ప్రయోగాల్లో ముఖ్యంగా చంద్రుడిపై చేస్తున్న పరిశోధనల్లో నాసా ఆర్టెమిస్ మిషన్ కీలక ముందడుగుగానే చెప్పాలి. ఎందుకంటే ఆర్టెమిస్ 2 అనేది కేవలం ఓ జర్నీ మాత్రమే కాదు, ఇది మనిషి చంద్రుణ్ణి చూసే కోణాన్నే మార్చేసింది. వేల సంవత్సరాలుగా మానవాళికి తెలిసిన వెన్నెల ఒక్కటే. ఆ వెలుగు వెనుక దాగిన చీకటిలో చంద్రుడు ఎలా ఉన్నాడో ఆర్టెమిస్ 2తో మనందరి కళ్ల ముందుకొచ్చింది. అసలు చంద్రుడి అవతలి వైపు ఏముంది అనేది ఇప్పుడు మోస్ట్ ఇంట్రెస్టింగ్ మ్యాటర్. ఆర్టెమిస్ 2లోని వ్యోమగాములు చంద్రుని చుట్టూ ప్రయాణించడమే కాదు, అవతలి వైపు కూడా ప్రయాణించి 56 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టారు. అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూశారు. 2023లో చంద్రుని దక్షిణ ధ్రువం సమీపంలో దిగి తనకంటూ ఓ చరిత్రను సృష్టించిన భారతదేశపు చంద్రయాన్ 3తో పోలిస్తే నాసా ఆర్టెమిస్ 2 మిషన్ తో కొత్తగా ఏం తేలిందనేది ఆసక్తి రేపుతోంది. ఈ మిషన్ లో భాగంగా 4 వ్యోమగాములు చంద్రుణ్ణి చుట్టొచ్చారు. వారిని తీసుకెళ్లిన ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ 4,06,000 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి అత్యంత సుదూర మానవ అంతరిక్ష యాత్రగా రికార్డు సృష్టించింది. 1970లో అపోలో 13 ప్రయాణించిన దూరం కంటే ఇది 2,500 కిలోమీటర్లు ఎక్కువ. ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ చందమామను దాటి 6,400 కిలోమీటర్ల దూరం వెళ్ళింది. మనకు ఎప్పుడూ కనిపించని చంద్రుడి రెండో వైపును చూపించింది. చంద్రుడి అవతలి వైపు మనకు కనిపించకపోవటానికి ఓ రీజన్ ఉంది. చంద్రుడు భూమి చుట్టూ తిరగటానికి, తన చుట్టూ తాను తిరగటానికి పట్టే సమయం ఒక్కటే. దీన్ని టైడల్ లాకింగ్ అంటారు. అందువల్ల జాబిల్లి ఎప్పుడు ఒకే వైపు కనిపిస్తుంది. కానీ 1959లో సోవియట్ లూనా 3 తొలిసారి ఆ రెండో వైపు ఫోటోలను తీసినప్పటి నుంచి మొదలైన కుతూహలం ఇప్పుడు నాసా ఆర్టెమిస్ మిషన్లతో పీక్కు చేరింది. 50 ఏళ్ల తరువాత మళ్లీ మనుషులు చంద్రుడి కక్షలోకి వెళ్లారు. నేరుగా చంద్రుడి వెనుక భాగాన్ని తమ కళ్లతో చూశారు. జాబిల్లికి అవతలి వైపు ఎలా ఉందనే ఫోటోలు కూడా పంపారు. అలా నాసా చేపట్టిన ఆర్టెమిస్ 2 మిషన్ తిరుగు ప్రయాణం మొదలైంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆర్టెమిస్ 2 బృందానికి, నాసాకు అభినందనలు తెలిపారు. వాళ్ల జర్నీ టైంలోనే వ్యోమగాములకు ట్రంప్ సర్ప్రైజ్ కాల్ చేశారు. మనుషులు ఇంతవరకు చూడని దాన్ని మీరు చూశారని, చరిత్ర సృష్టించారని చెప్పారు. లూనార్ ఫ్లైబై ప్రయాణ క్రమంలో నాసాతో ఆర్టెమిస్ 2 సంబంధాలు దాదాపు 40 నిమిషాలు తెగిపోయాయి. ఈ క్రమంలో వ్యోమగాములు చంద్రుడిపై అనేక పరిశీలనలు చేసి ఫోటోలు తీశారు. బిలాలను, ఖనిజ కూర్పుని తెలియచేసే రంగు వైవిధ్యాలను గమనించారు. తరువాత మళ్లీ నాసాతో లింక్ కనెక్ట్ అయింది. అప్పుడు భూమి నుంచి మళ్లీ సమాచారం వినటం ఆనందంగా ఉందని వ్యోమగాములు చెప్పారు. ఇదే సమయంలో వాళ్లంతా సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించారు. ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడు, సూర్యుడు ఒకే సరళ రేఖపైకి రావటంతో వ్యోమగాములకు అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్యగ్రహణాన్ని ముందు వరుసలో కూర్చుని చూసే అవకాశం లభించింది. సూర్యుడు దాదాపు గంట సేపు చంద్రుని వెనుక అదృశ్యమయ్యాడు. ఇది చాలా అద్భుతంగా ఉందన్నారు. 1970లో అపోలో 13 కూడా ఎన్నడూ చూడని దృశ్యాలను తాము చూశామని, తమకు అది అద్భుతంగా అనిపించిందని చెప్పారు. అంతేకాదు చంద్రుని వెనుక ఉన్న శుక్ర, అంగారక, శని గ్రహాలను కూడా గుర్తించారు. చంద్రుని ఉపరితలంపై 4 ఉల్కాపాతాల మెరుపులను సైతం గమనించారు. అంతరిక్ష శిలలు చంద్రుణ్ణి ఢీకొట్టినప్పుడు వచ్చే కాంతి విస్ఫోటనాలు భవిష్యత్ యాత్రల కోసం ఉపరితల ప్రమాదాలను అంచనా వేసేందుకు శాస్త్రవేత్తలకు సహాయపడతాయి. ముఖ్యంగా చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర ఉన్న శాశ్వత చీకటి ప్రాంతంలో ఐస్ రూపంలో నీరుందని భావిస్తున్నారు.
మనకు భూమిపై నుంచి కనిపించే చంద్రుడిపై నల్లని మచ్చలు కనిపిస్తాయి. వాటినే మారియా అంటారు. ఇవి గతంలో లావా ప్రవహించి గడ్డకట్టడం వల్ల ఏర్పడిన మైదానాలు. అయితే చంద్రుడి అవతలి వైపు ఈ నల్లటి మైదానాలు లేవు. అంతా ఎత్తుపల్లాలు, గుట్టలు, గోతులతో నిండిన గరుకైన ఉపరితలం మాత్రమే ఉంది. చంద్రుడి మరోవైపు క్రస్ట్ చాలా మందంగా ఉండటం వల్ల లోపల ఉన్న లావా బయటకు రాలేకపోయిందని సైంటిస్టులు గుర్తించారు. చంద్రుడి రెండో వైపు చూస్తే ఏదో యుద్ధం జరిగిన మైదానంలా కనిపిస్తోంది. అక్కడ సౌర కుటుంబంలోని అతిపెద్ద, అత్యంత లోతైన గుంత ఉంది. కోట్ల సంవత్సరాల క్రితం భారీ గ్రహశకలాలు చంద్రుణ్ణి ఢీకొన్నప్పుడు ఏర్పడిన ఈ గోతులు సౌర కుటుంబం పుట్టుకకు సంబంధించిన రహస్యాలను దాచుకున్నాయి. ఆర్టమిస్ డేటా ప్రకారం చంద్రుడి అవతలి వైపు కొన్ని ప్రాంతాల్లో వింతైన అయస్కాంత క్షేత్రాలున్నాయి. ఇవి జాబిల్లి ఉపరితలంలో భారీ లోహపు నిక్షేపాలు ఉండొచ్చనే సంకేతాలిస్తున్నాయి. ఇప్పటికీ ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ తిరిగి భూమి దిశగా కదులుతోంది. ఈ నెల 10న పసిఫిక్ మహాసముద్రంలో ల్యాండ్ అయ్యే అవకాశాలున్నాయి. నాసా ఆర్టిమిస్ 2 టూర్ సక్సెస్ అయ్యాక ప్రపంచ దేశాల మధ్య మూన్ రేస్ మొదలైంది. చంద్రుడి అవతలి వైపు ఎలా ఉంటుందో ఆర్టిమిస్ 2 చూపించింది. ఏకంగా చంద్రుడి సౌత్ పోల్ పై దిగి ఇండియా రికార్డు సృష్టించింది. మరి నెక్స్ట్ ఏంటి? అసలు చంద్రయాన్ 3కి ఆర్టిమిస్ 2కి తేడా ఏంటి? అందరూ జాబిల్లి దక్షిణ ధృవాన్ని ఎందుకు టార్గెట్ గా ఎంచుకుంటున్నారు? చంద్రయాన్ 4తో మన ఇస్రో ఏం చేయబోతోంది? అంతరిక్షంలో అల్లంత దూరాన ఉండే చందమామను అందుకునేందుకు ప్రపంచ దేశాల మధ్య పతాక స్థాయిలో పోటీ నడుస్తోంది. ఒకప్పుడు చూసేందుకు మాత్రమే కనిపించే జాబిల్లిపై ఇప్పుడు ఏకంగా స్థావరం ఏర్పాటు చేసే ఆలోచనల్లో ఉన్నారు. నాసా చేపట్టిన ఆర్టమిస్ 2 మిషన్ విజయవంతమైన వేళ మన ఇస్రో కూడా తన తదుపరి భారీ టార్గెట్ రీచ్ అయ్యేందుకు చంద్రయాన్ 4తో సిద్ధమవుతోంది. ఇప్పటికే చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. చంద్రుడి మట్టిలో సల్ఫర్ ఇతర మూలకాలను గుర్తించింది. ఇస్రోకు చెందిన విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధృవానికి సమీపంలో 69 డిగ్రీల సౌత్ పోల్ దగ్గర దిగింది. దాంతో చరిత్రలో ఈ భిన్నమైన ప్రాంతానికి చేరిన తొలి దేశంగా ఇండియా అవతరించింది. మనకంటే ముందు ఏ అమెరికన్, రష్యన్, చైనీస్ ల్యాండర్ అక్కడ దిగలేదు. శాస్త్రీయంగా చంద్రుని దక్షిణ ధ్రువం ఇతర ప్రాంతాల కంటే భిన్నమైంది. దాని లోతైన బిలాలు బిలియన్ల సంవత్సరాలుగా సూర్యకాంతిని చూడలేదు. వాటి లోపల ఉష్ణోగ్రతలు -230 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోగలవు. ఆ శాశ్వత చీకటిలో సౌర వ్యవస్థ ఆరంభం నుంచి గడ్డకట్టి చెక్కు చెదరకుండా ఉన్న నీటి మంచు ఉన్నట్లు నిర్ధారించారు శాస్త్రవేత్తలు. విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకొచ్చిన రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుని ఉపరితలంపై 14 రోజులు గడిపింది. ఇది లేజర్ ఆధారిత పరికరాన్ని ఉపయోగించి చంద్రుని నేలపై లేజర్ పల్స్ ని ప్రయోగించింది. దాంతో ఏర్పడిన ప్లాజ్మా నుంచి వెలువడే కాంతిని అనలైజ్ చేసింది. ఈ పద్ధతి ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువంలో అల్యూమినియం, కాల్షియం, ఇనుము, క్రోమియం, టైటానియం, మాంగనీస్, సిలికాన్, ఆక్సిజన్ ని గుర్తించింది. సౌత్ పోల్ పై ఉన్న నీటి మంచు కారణంగానే భారత్, నాసా అటువైపు ఆసక్తి చూపుతున్నాయి. నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్ గా విభజించొచ్చు. ఇవి రాకెట్ ఇంధనంలోని ప్రాథమిక భాగాలు. చంద్రునిపై నీటి సరఫరా ఉండటం వల్ల వ్యోమగాములు ఆ నీటిని తాగొచ్చు. దాంతో ఆహారాన్ని పండించొచ్చు. సౌర వ్యవస్థలో మరింత ముందుకు ప్రయాణించేందుకు అవసరమైన ఇంధనాన్ని తయారు చేసుకోవచ్చు. అందుకే చంద్రుని దక్షిణ ధ్రువం సౌర వ్యవస్థలోని అత్యంత విలువైన భూభాగమని చెప్తున్నారు. 2028లో నాసా తన మొట్టమొదటి మానవ సహిత చంద్రునిపై ల్యాండింగ్ ని ఆర్టమిస్ ద్వారా ప్లాన్ చేస్తోంది. చంద్రుని దక్షిణ ధ్రువంపైనే వ్యోమగాముల్ని దించాలని చూస్తోంది. భారత్ కూడా చంద్రయాన్ 3తో ఇండియా ల్యాండింగ్ టెక్నాలజీని ప్రూవ్ చేసింది. చంద్రయాన్ 4తో అంతకంటే కష్టమైన పని చేయబోతోంది ఇస్రో. అదే ల్యూనార్ శాంపిల్ రిటర్న్. కేవలం చంద్రుడిపై దిగటమే కాదు, అక్కడి మట్టిని, రాళ్లను సేకరించి తిరిగి భూమికి తీసుకురావటమే నెక్స్ట్ మిషన్. ఇప్పటి వరకు చంద్రుడిపై ల్యాండర్లు దిగటం, రోవర్లు తిరగటం చూశాం. చంద్రయాన్ 4 చంద్రుడి ఉపరితలం నుంచి మళ్లీ నింగిలోకి ఎగిరి భూమికి ఆ మట్టి నమూనాలను మోసుకొస్తుంది. ఈ మిషన్ కోసం ఇస్రో 5 వేర్వేరు మాడ్యూళ్లను ఉపయోగిస్తోంది. ఇది ఇస్రో చరిత్రలోని అత్యంత సంక్లిష్టమైన ప్రయోగం.
అమెరికా, భారత్ మాత్రమే కాదు, చైనా, జపాన్ లాంటి దేశాలు కూడా చంద్రుడి సౌత్ పోల్ పై దిగేందుకు పోటీ పడుతున్నాయి. అక్కడున్న మంచుని రాకెట్ ఇంధనంగా, ఆక్సిజన్ గా మార్చుకోవచ్చు. భూమిపై తక్కువగా ఉండే హీలియం-3 ఖనిజం చంద్రుడిపై పుష్కలంగా ఉంది. ఇది భవిష్యత్తులో విద్యుత్ అవసరాలకు చాలా కీలకం. మార్స్ పైకి వెళ్లాలంటే చంద్రుణ్ణి ఓ లాంచ్ ప్యాడ్ గా వాడుకోవాలని కూడా అంతరిక్ష పరిశోధన సంస్థలు ప్లాన్ చేస్తున్నాయి. నాసా ఆర్టెమిస్ 3 ద్వారా మనుషులను చంద్రుడిపై దించాలని చూస్తోంది. భారత్ కూడా చంద్రయాన్ 4 ద్వారా చంద్రుడి మట్టిని భూమికి తెచ్చి తన స్వశక్తిని ప్రపంచానికి చాటబోతోంది. వినీలాకాశంలో అందంగా కనిపించే చందమామ ఇప్పుడు శాస్త్రవేత్తల పరిశోధనలతో మానవాళికి మరో ఇల్లుగా మారబోతోంది. మన ఇస్రో ఈ రేస్ లో అగ్రగామిగా ఉండటం భారతీయులందరికీ గర్వకారణం. ఆర్టెమిస్ 2 జర్నీ చంద్రుడి అవతల వైపు వింతలను చూపిస్తే, మన చంద్రయాన్ 3 అక్కడి రహస్యాలను ఎప్పుడో ప్రపంచానికి చూపించింది.